బ్రో ఈ రోజు ఎలా అయినా సాయి ప్రాంక్ చేయాలి బ్రో. బ్రో అది అవ్వదు బ్రో సాయికి. బ్రో చెయ్యాలి బ్రో. ఖచ్చితంగా చెయ్యాలి బ్రో. సరే పద బ్రో చేద్దాం. సాయి చెప్తురా పద సాయి. ఏముంది కదా నేను సాయి ఏం కథలు నవ్వుతున్నావు? ఏం కథలు నొక్కుతున్నా? ఏం సాయి కింద ఒక అమ్మాయి లవ్ లెటర్ ఇచ్చింది నీకు? నాకు ఆ ఈ మానికి. అవును సాయి, ఇదిగో సాయి. నీకెందుకు ఇచ్చింది బ్రో? మన ఇన్స్టాలో రీల్స్ ఇస్తాం కదరా, మాత్రం తెలియదు తనకి. లాజిక్. ఇదిగో సాయి లవ్ లెటర్. అమ్మాయి ఎందుకు ఇచ్చింది బ్రో? అమ్మాయి ఎవరు నాకు తెలీదు. తెలియకుండా ఎందుకు నాకే ఎందుకు ఇచ్చింది సాయి? పర్టికులర్ గా నీ ఇన్స్టా ప్రొఫైల్ చూపించి మరి. మనకి ఇచ్చిందేమో. ఎందుకు ఇస్తుంది చెప్పు? నాకు తెలియదు బ్రో. సరే ఉండు సాయి, నేను చదివి చూపిస్తాను. పర్లేదు నేను చదువుతా. నేను వినిపిస్తాను, ఉండు సాయి. ఎందుకు అంత తొందర? ఎందుకు నేను వినిపిస్తా కదా. ప్రేమైన సాయికి. ఆహా కాదు కాదు, ప్రేమైన బుల్లెట్ సాయికి. ఎందు సాయి ఇది? బుల్లెట్ సాయి. ఏం మాట్లాడతారు బ్రో? ఏం చేద్దాం? ఇదిగో చూడు, ప్రియమైన బుల్లెట్ సాయి. చూడు బ్రో, అదే కదా ఉంది చూడు బ్రో. ఓకే, నిన్ను చూడగానే పడిపోయా. ఎక్కడ పడిపోయానో తెలియనంత లోతులో పడిపోయా. ఏంది సాయి ఇది? బాయిలో తుంకమని బ్రో. నేను బాయిలో బ్రో. అది ఏంది బ్రో? ఇట్లా చేస్తారా మనల్ని? ఇంకోటి ఉంది. ఒరే నాయన, ఏంది సాయి? ఏంది సాయి ఏమో చేస్తున్నావుగా బయట? నాకేం తెలియదు స్వామి. నీ కళ్ళు చూస్తుంటే పిల్లి కళ్ళు లాగా ఉన్నాయి సాయి. ఏంది సాయి? అయ్యో పులి కళ్ళతో పోతాను. పిల్లి ఇది విను సాయి. ఓ సాయి, నిన్ను చూడగానే నా ఒళ్ళంతా పులకరింపు అవుతుంది సాయి. అది ఏమైనా పిచ్చి హాస్పిటల్లో చేర్పి చెప్పి ఫస్ట్. ఏంది సార్ పులకరింపు? ఏం చేసావయ్యా నువ్వు? ఇది విను. నువ్వు అంటే అయిపోతా వైఫ్, నువ్వు అంటే నా చేతిలో ఉంటది, నీకు నా చేతిలో ఉంటది నైఫ్. ఏంది సాయి? బెదిరిస్తుంది నాకేం తెలియదు. నువ్వు అంటే అయిపోతా నీకు వైఫ్ అంట, నువ్వు అంటే అదే నా చేతిలో ఉంటది నైఫ్ అంట. అది లవ్ లెటర్ లేదు, ఏదో